అందరికీ నమస్కారం. గత కొన్ని రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మూసీకి సంబంధించి 5,000 కోట్ల రూపాయలతోటికే గాంధీ విగ్రహం పెడుతున్నారని లేనిపోని అపోహలు సృష్టించుకుంటా ప్రజలకు ప్రభుత్వం పైన విషం జల్లడమే ఒక ప్రయత్నంగా వాళ్ళు ముందుకు పోతున్నారు. అసలు 5,000 కోట్లతోటికే గాంధీ బొమ్మ పెడతామని మీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి కానీ లేకపోతే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇండ్లకి ఏమన్నా మేము పోయి చెప్పినామా? మరి ఎందుకు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు? ఏదైతే ఈ 5,000 కోట్ల రూపాయలు ఉన్నాయో ఇవి మూసి ప్రక్షాళనకు సంబంధించి మొదటి విడత నిధులు. మరి మీరు 10 ఏళ్ల అధికారంలో ఉన్నారు. మరి ఆనాడు కేసీఆర్ గారు ఏదైతే నేను మూసి నీళ్లు చెమ్ముతోటికే తాగేపోతా అన్నాడు, కానీ మరి అధికారం నుండి పట్టించుకోలే. మరి ఈరోజు ఫామ్ హౌస్కి పోయి ఆ చెమ్ముతోటికే మరి ఏ నీళ్ళు అవుతున్నాడో మరి మీకే తెలవాలా. ఇవాళ మీరు మరి 10 ఏళ్ల అధికారం నుండి మూసికి సంబంధించి FTL జోన్ లేదు, బఫర్ జోన్ లేదు, ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా పర్మిషన్లు ఇస్తే వాళ్ళు అమాయకమైన ప్రజలకు అమ్ముకుంటే ఈరోజు మరి ఆ అమాయకుల పొట్టగొట్టినదంతా మీరు కాదా? మరి మల్లన్న సాగర్కి సంబంధించి రాత్రికి రాత్రే ఊరుని ఖాళీ చేసి ఇచ్చిన ఘనత మీది. మళ్ళీ ఇవాళ వచ్చి నీతులు మాట్లాడుతున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే విషం జిమ్ముతున్న మూసీ నదిని స్వచ్ఛంగా మార్చాలా, మూసి ప్రక్షాళన చేయాలా, ఏదైతే మలేరియా, డెంగ్యూ, కలుషిత వాటరు, తీవ్రమైన కాలుష్యం వీటన్నిటి నుంచి హైదరాబాద్ని కాపాడాలా, భవిష్యత్తు తరాలకు మంచి చేయాలని ఒక ఆలోచనతోటికే మూసి ప్రక్షాళన ప్రారంభించి మూసి రివర్ ఫ్రంట్ చేస్తుంటే దాన్ని కూడా చూసి మీరు ఓర్వలేక ఈరోజు రేవంత్ రెడ్డి గారు మంచిగా చేస్తే మిమ్మల్ని ప్రజలు మూతి మీద అంటారని ఒక ఆలోచనతోటికే ఈరోజు అభివృద్ధిని అడ్డుకొని ఎందుకు మీరు ఇంత విష ప్రచారం చేస్తున్నారో మీకే తెలవాల. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఒకటే గమనించాలా. ఏదైతే వీళ్ళు 10 సంవత్సరాల అభివృద్ధి ఏం చేయలే, మళ్ళీ ఇప్పుడు అభివృద్ధి అవుతుంది, ఈ అభివృద్ధిని అయితే మళ్ళీ మమ్మల్ని ప్రజలు దేకరనే ఆలోచనతోటికే అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నంలోనే మిమ్మల్ని వాడుకుంటున్నారనే విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తూ జై హింద్, జై తెలంగాణ.